అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. Switch off your cameras. Cameras you can control, But in central office. they don't open up. I assure you, If the cameras there are won't be on. an No, they don't. issue. Because of a classroom lo maatladte they said like, ma'am, until and unless they will switch off the cameras, we won't be able to share our problems. It won't be possible because central office నుంచి ఉంటుంది. నేను మీ ముందరే టెక్ సపోర్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను. వాయిస్ కూడా ఉంటుందా? ఉండదండి. ఓన్లీ విజువల్స్. బట్ ఎవరు మాట్లాడారు ఏంటి, దిల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ నా. మీరు అందరూ తెలంగాణనేనా? కాదు, ఎక్కడెక్కడి నుండి వచ్చారు? విచ్ అర్థం కావట్లేదు. కర్ణాటక, కేరళ ఆల్సో. ఓకే, ఏపీ తెలంగాణ అంటే అంటే కర్ణాటక కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక రూమ్లో సిక్ ఉన్న అమ్మాయిని అడిగితే షీస్ ఫ్రమ్ బీదర్ అంట. వాళ్ళ అమ్మాయికి ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది, కనీసం మీ వాళ్ళు వెళ్ళి కనీసం కొంచెం భోజనం కూడా పెట్టలేదంట, కిందకు వచ్చి తిని వెళ్ళిందంట. ఫీవర్ వచ్చినప్పుడు కనీసం ఒక 2 పుల్కాలో లేకపోతే ఇంత ఇడ్లీనో ఏదో ఒకటి పెట్టవచ్చు కదమ్మా. దానికి కూడా రీజన్ చెప్తారా? ఇప్పుడు ప్రతిదీ నేను పాయింట్అవుట్ చేసిన ప్రతిదీ రీజన్ చెప్తూనే వస్తున్నారు. దీనికి ఏం రీజన్ చెప్తారు? ఇప్పుడు ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా, ప్రతి రూమ్ ఇన్ఛార్జెస్. Is it not their responsibility to take care of? They are not even from our state. పక్క స్టేట్ నుండి ఎక్కడో మీ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో వచ్చినప్పుడు is it not your responsibility to take care of them? మరి చూడండి, వెళ్ళి అమ్మాయి కూర్చొని ఉంది ఒక్కతే పాపం. సార్ యూ కెన్ కంటిన్యూ యువర్ దేఖో క్యా స్టాఫ్ రూమా సార్ ఇది? ఇదేనా సార్ స్టాఫ్ రూమ్? ఇలాగేనా? ఏమ్మా మీ ప్రిన్సిపల్ క్లీనింగ్ అన్నారు కదమ్మా, ఏదమ్మా మీ క్లీనింగ్? స్టాఫ్ రూమ్లో కూడా కనీసం క్లీనింగ్ లేదు. దే ఆర్ గివింగ్ మీ ద రీజన్స్. చూడండి, అసలు ఇలాగేనా ఒక స్టాఫ్ రూమ్ ఉండేది? చూడండి, ఇక్కడ చూడండి, అసలు చూడండి ఏంటమ్మా అది? స్టాఫ్ రూమ్ అది, పైగా ఇంకా चलो. Sorry to disturb you. I'll just take 2 minutes. Can you please? You are not at least capable of running an institute, Andi. Seriously. అరే పిల్లల మాటలు మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. వాచ్మెన్ బట్టలు లేకుండా ఎలా పడుకుంటాడండి స్టాఫ్ రూమ్లో? వాళ్ళు తాగొచ్చి పైకి వెళ్ళిపోతున్నారంట, కనీసం వీళ్ళేమో ఇది లాక్ చేస్తారంట, ఆ బాత్రూమ్ యూజ్ చేయనియారంట, పైకి వెళ్ళనివ్వరంట. ఏంటమ్మా అసలు? ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? వాష్రూమ్స్ అసలు అవి వాడొద్దని చెప్పిందంట కదా అమ్మా ప్రిన్సిపల్ ఏమంటుందంటే అసలు నేను ఇవి వాడొద్దు అంటే వాళ్ళే బలవంతంగా వెళ్ళి వాడుతున్నారు. అదే చెప్తుంది. ఇప్పుడు ఒక్కటికి 10 సార్లు చెప్తుంది, నేను వాడొద్దు అంటే బలవంతంగా వెళ్తున్నారు వాళ్ళే. మా కెమెరాలు కూడా క్యాప్చర్ చేశాము, పైన పంపించారు, ఇవేమో నీట్గా పెట్టారు. జెంట్స్ కూడా దాంట్లోకే, క్యాటరింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ దాంట్లోకే. మీరు ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 11కి అదొకటే వాష్రూమా? పెంట మొహం అని తిడతారంట. వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళేం మొహాలో అర్థం చేసుకోవాలి. ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు. ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు బాయ్సే ఉన్నారు, జెంట్సే ఉన్నారు. అప్పుడు మీ ఏమంటారు ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట. ఏంటమ్మా ఇది అసలు?
మేడం చెప్పింది నేను చెప్పడం కాదు, అన్నీ రికార్డ్ అయ్యాయి. ఎందుకంటే మీ ఎదురుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి భయం, మేము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఈవిడ ఇందాకనే ఆమె విశ్వరూపం చూపించింది అక్కడ. వాళ్ళకు మీ 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 మీద ఏమైనా గ్రడ్జ్ ఉంటుందా అండి? 2 సంవత్సరాలు అయితే వెళ్ళిపోయే వాళ్ళు ఫీవర్ వచ్చింది దోశ తెప్పించుకుందామని వెళ్తే పిల్లలకైతేనేమో అలౌ చేయరంట, మీ మ్యామ్ కోసం అంటేనేమో అలౌ చేస్తారంట. పెంటమొహం ఏం పదాలండి వాడేది? ఒక్కరినన్నా చూడండి, మీ ఇన్ఛార్జెస్ని వాళ్ళందరినీ పిలిపియండి, ఒక్కరన్నా క్వాలిఫైడ్ ఉన్నారా చూడండి. ఒక్క డౌట్ వస్తే క్లారిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా వాళ్ళు? ఎలా పెడతారండి వాళ్ళని వార్డెన్స్గా, ఇన్ఛార్జెస్గా? అండ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇందాకొచ్చి ఇవి వాడొద్దని చెప్పాను మ్యామ్ నేను, కానీ వాళ్ళు బలవంతంగా వాడుతున్నారు. ఏం మాట్లాడతావు? అర్థం ఉండాలి మాట్లాడితే. ఒక్కరు పిల్లలు చెప్పారంటే పోనీ అబద్ధం చెప్పారనుకుందాం. ఇండివిజువల్గా ఎవ్రీ క్లాస్ రూమ్ వెళ్ళాను కదా, ఇవ్వడం ఉంది. అందరినీ అసెంబుల్ చేసి ఒక్క దగ్గర మాట్లాడలే కదా. సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారు అందరు? ఒక్క టిఫిన్ల గురించి మాట్లాడుతున్నారు, ఎలకల గురించి ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇలాగే అయితే మనం ఓన్లీ డబ్బుల కోసం నడిపిస్తున్నాం. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అసలు? 6 గంటలకు గీజర్ ఆన్ చేస్తారు, 6-5 నిమిషాలకి కింద ఉండాలి. అంటే 5 నిమిషాల్లో 5 పిల్లలు క్లాస్ రూమ్లో స్నానాలు చేసి ఎలా బయటకు వస్తారు? 2 డేస్ అయిందంటే ఇప్పుడు పిల్లలు స్నానాలు చేయక. 3-4 డేస్ వాష్రూమ్స్ క్లీన్ చేయరంట. వాటర్ అసలు మార్నింగ్ 6:15కి ఆగిపోతే మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తుందో తెలియదంట. 6:30కి ఆగిపోతాయి నీళ్ళు, మళ్ళీ ఎప్పటి వరకు? నైట్ కూడా. మరి ఎలా? మార్నింగ్ ఏమో నైట్ వస్తాయంటారు, నైట్ ఏమో మార్నింగ్ వస్తాయంటారు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మరి ఎలా నీళ్ళు లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్నానాలు, వాష్రూమ్స్ స్నానం చేయట్లే ఎన్నెన్ని రోజులు? అర్థం కాదు. మడ్ వాటర్ ఒక్కటేనమ్మా. సరే మీరు యూ విల్ డినై ఎవ్రీథింగ్, ఠీకే, మీరు డినై చేయండి, నేను కాదనన్నా. కానీ పిల్లలందరూ సేమ్ ప్రాబ్లం, ప్రతి క్లాస్ రూమ్లో సేమ్ ప్రాబ్లం ఎందుకు చెప్తారు? అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఒకరో ఇద్దరో చెప్పారంటే సర్లే, పిల్లలు కొంతమంది ఉంటారు అలా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళే ఉంటారు అని అనుకుందాం. సార్ రీజన్ చెప్పకండి సార్, మీరు నాకు రీజన్ చెప్పకండి సార్. అందరూ పిల్లలు ఒకేసారి క్లాస్ రూమ్లోకి రావాలి అంటే అందరూ పిల్లలు ఒకేసారి లేచి ఒకేసారి స్నానం చేస్తారు కదా, మరి ఎందుకు స్టూపిడ్ రీజన్ ఇస్తున్నారు మీరు నాకు? గీజర్ ఊడి కింద పడిపోయిందండి ఒక రూమ్లో. వచ్చిన రోజు అమ్మాయిని ఆ రూమ్లో ఫ్యాన్ వేయొద్దు, ఏసీ వేయొద్దు, ఏం ఆన్ చేయకుండా పడుకోండి అని చెప్పారు. ఎవరి రూమ్లో గీజర్ పడిపోయిందో ఆ అమ్మాయి ఉంది ప్రత్యక్షంగా ఇప్పుడు. ఏంటండి? నో, యు ఆర్ నాట్ సపోజ్ టు రన్ ద ఇన్స్టిట్యూట్. యూ గివ్ మీ 15 days time. Why should I? Reasons I'll correct all. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ని మీరు ఫస్ట్ ఇయర్స్ని జాయిన్ చేసుకునే అప్పుడు మీకు ఉండాలి అది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు పాయింట్అవుట్ చేసిన తర్వాత గివ్ మీ 15 days, దెన్ వై డెంట్ యూ ఆస్క్ దెమ్ దట్ మీరు ఇప్పుడే పే చేయకండి, కొత్త ఇన్స్టిట్యూట్లోకి మార్చాక అప్పుడు పే చేయండి అని ఎందుకు అడగలేదు మరి? ఎలా? హౌ యూ విల్ అలౌ ద బాయ్స్ టు గో అండ్ క్లీన్ ద వాష్రూమ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడి? వాళ్ళు వెళ్ళే వరకల్లా వాష్రూమ్స్లలో ఈ స్టాఫ్ అంతా ఉంటున్నారంట, అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. రాత్రి 10 గంటలకు వాచ్మెన్కి ఏం పని అండి పైన? రాత్రి 10 గంటలకు ఒక్కడు ఎలా వెళ్తాడండి? 10 గంటలకు వాటర్ క్యాన్ ఎందుకు వేస్తాడండి? క్లాస్ రూమ్లో ఎన్నింటి వరకు ఉంటారు వాళ్ళ పిల్లలు? అదే అమ్మా, ఎన్నింటి వరకు ఉంటారు? 10 వరకు ఉంటారు. మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళక ముందే వీళ్ళు వెళ్ళి మీరు ఎవరో ఒకరు వెంట వెళ్ళి అవన్నీ చూసుకోవాలి కదా. మీరు ఇప్పుడు ఇందాక ఏమన్నారు? 6th floor 5th floor క్లీనింగ్ చేసి తర్వాత కిందకు వస్తున్నారండి. మేము పైకి వెళ్ళి చూసాము.
6th ఫ్లోర్ క్లీన్ ఉందా? నాట్ అప్ టు ద క్లీనే లేదు. చేసిన అంత సరిగ్గా చేసి లేదు. స్టాఫ్ రూమ్ చూసాము, ఎంత దరిద్రంగా ఉంది స్టాఫ్ రూమ్. స్టాఫ్ రూమ్లో వెంట్రుకలు పడిపోయి ఉన్నాయి, పేపర్స్ పడిపోయి ఉన్నాయి. ఏంటిది? సీరియస్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ దిస్ టైమ్. ఎందుకంటే నేను ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు శ్రీ చైతన్య, నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఏంటిది అసలు? వినండి, వాళ్ళ పిల్లలు ఒక్కసారి వాళ్ళ గోల వింటే మీకు అర్థమవుతుంది వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద శాలరీస్ కోసము మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ద మేనేజ్మెంట్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. If you provide all the facilities, then only they will be able to concentrate on the studies. ఈ ప్రాబ్లం అయితే బోండాల ప్రాబ్లం ప్రతి దగ్గర ఉంది. పిండితే నూనె వచ్చే బోండాలు పెట్టడం ఎందుకండి? అవసరమా పిల్లలకు? వై డూ యూ వాంట్ టు రూయిన్ దేర్ హెల్త్? అసలు బోండా అనే పదం ఎందుకండి? అదే అంటున్నాను, ఎందుకు పెట్టాలి? దారాలు, ప్లాస్టిక్ మూతలు, ఏమేమో కాక్రోచ్లు. దిస్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్. I'm not going to spare this time.